ఏం చేస్తాడండి? దోచుకుంటాడు. దోచుకుంటే మనము నిస్సహాయులుగా మిగలాల్సిన పరిస్థితి. మన విశ్వాసం కోల్పోతాం, మన ప్రేమను కోల్పోతాం, క్షమించేటువంటి స్వభావాన్ని కోల్పోతాం, అప్పటి వరకు ఉన్నటువంటి మన యొక్క సాక్ష్యాన్నంతటినీ కూడా మనం కోల్పోతాం. కోల్పోయి లోకానికి మనము మరి దేవుణ్ణి దూషించబడటానికి మనము కారణమవుతాము. అరే ఎంతకాలం ఇలా బైబిల్ పట్టు తిరిగాడు కదా, అరే అందరికీ క్షమాపణ పొంది నిత్య జీవములకు అర్హులుగా ఆయుక్త పట్టుకు మా అందరికీ సహాయం చేయమని ఈ విధంగా మీరు చేసిన సహాయములకై వందనాలు స్తోత్రములు తెలియజేసుకుంటూ ఈయన సర్వలోకములకు న్యాయము తీర్చే నీ ఎదుట మేము నిర్దోషముగా జీవించగలుగుటకై మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, పవిత్రతలో కానీ మీ ఎదుటను మా తోటి ప్రజల ఎదుటను యోగ్యమైన రీతిలో మా జీవితాలను నడిపించుకుంటూ నాకు మాకు సహాయం చేయమని అలాంటి హెచ్చరికలు దయచేసినందుకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ వాక్యం చెప్పిన మీ దాసులను మాలాగా అనేక మంది కొరకై మీరు ఉపయోగించుకోవడానికి వారికి కావలసినటువంటి ఆరోగ్యము కానీ సామర్థ్యం కానీ దయచేయమని రేపటి దినాన జరిగే కూటముల కొరకు కూడా నీ సహాయం కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సమాధాన శాంతి తోడు వచ్చిన మనందరికీ సదాకాలము తోడుగా ఉండి తన నిత్య మహిమకు మనందరినీ సంపూర్ణ సిద్ధులుగా చేయను కనుక అనే ఉద్దేశంగా ఏమైందంటే ఇంకా మేము బయటికి వెళ్ళడానికి ఏదో ఒక మార్గం కావాలి. ఇంకా ఇంట్లో నుంచి వీళ్ళకి ప్రేయర్ అని చెప్పి బయటకు వెళ్ళటం అనేది కుదరదు. ఇంకా మా అక్క అయిష్టం అయిపోయింది అనమాట. వీళ్ళు దీంట్లో బాగా డీప్గా వెళ్ళిపోతున్నారు, వీళ్ళని వెనక్కి పిలిచేయాలి అని చెప్పేసి ఇంకా ఆమె నిర్ణయించుకుందంటే నాకు ఇక్కడ బాగలేదు, ఈ మార్గం బాగలేదు, మళ్ళీ మనం మామూలుగానే వెళ్దాము అని చెప్పేసి మమ్మల్ని వెనక్కి వచ్చేసేమంటుంది. సరే, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను బ్రాహ్మణులు అడిగింది ఒకసారి ఆయన చెప్పిన దాన్ని బట్టి ప్రభువు మీద ఆపేక్ష కలిగింది అంటారా? అవునండి, అంటే దేవుని సంకల్పం అలా ఉండింది. ఆయననే ఆ సమయంలో వాడుకున్నారు. ఆయన ద్వారా మాకు పరిచయం చేయబడింది. మొదటి మన మీకు ఏమవుతుంది? మా భర్త కొడుకు. మీ ఇద్దరు మీ కుటుంబంలో ప్రభు వైపు తిరిగారు. తర్వాత వచ్చి మరి మీ ఇళ్ళలో ఏమైనా పనులు చేశారా? చాలా సంబరం చేశారు. చాలా పోరాటం ఉండింది. అయితే ప్రతి సమయంలో ప్రతి పరిస్థితులలో ఏంటంటే మాకు అండగా నమ్మిన వాళ్ళు కానీ, చర్చిన వాళ్ళు కానీ ఇంకా ఎంతో మంది మమ్మల్ని బాధపరుస్తూ మమ్మల్ని భయపరుస్తూ గురించి దేవుడు మిమ్మల్ని నెరవేర్చుంటాయి, అన్ని పరిస్థితులు అనుకూలపరుస్తారని మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేవారు. ప్రకటింపజేసి అనేకమైనటువంటి నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి మీరు చూపుతున్నటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం నాయన. ఈ వినికిడిలో చదవబడినటువంటి యొక్క లేఖనం వివరించడానికి నేను అయోగ్యుడను ప్రభువా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి మీరే కృప చూపించమని, వినగుతున్నటువంటి నీ బిడ్డలకు కూడా వినబుద్ధిని మీరు కలుగు చేయమని నాయన, మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగాను ఉండటానికి మీరు కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యానుసారంగా విధేయులంగా మేము జీవించినట్లు కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అలా మీ దాసుని నిలబడి వాక్యాన్ని బోధించబోతూ ఉండగా నైనా మీ దాసుని బలపరచండి, అభిషేకించండి, ఆత్మతో నింపమని. వంకరగా నడుస్తున్నటువంటి వాళ్ళని చూసి పర్వాలేదు అనుకోవటం అనేది వాళ్ళని మనం మోసపుచ్చుకోవటం. కాబట్టి దేవుడు వాక్యం కొరకు ఏ పరిస్థితిలో వెళ్ళవలసి వచ్చినా, ఏ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చినా మనల్ని ప్రేమించి మన కొరకు తను తాను అప్పగించుకున్న
ప్రభువైన యేసుక్రీస్తు నందరి విశ్వాసముతో మనం ముందుకు సాగవలసి ఉంటున్నాం. ఏ మాత్రం వెనక్కి చూడకూడదు. లోతు భావ్యమని లోకంలో దేవుని కోపము నిండా పడటానికి సిద్ధమైనటువంటి కార్యాలన్నీ జరుగుతున్నాయి. ఆత్మదృష్టితో దైవికమైన దృష్టితో చూస్తే కానీ అది తెలియదు. విశ్వాసం మొదటి దినాల్లో ఎట్లా ఉన్నదో అది తగ్గకుండా పోషించుకుంటూ ఇంకా నిండుతనానికి మనం ముందుకు సాగవలసి ఉంటున్నాము. అందుకనే ఈ సమావేశాలతో జరిగించుకుంటానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఏ విషయంలో మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం దేవుని చేత ద్వేషాన్ని పెంచుకునేటట్లుగా ఇక్కడ జాగ్రత్త కలిగి ఉండాలో ఆ విషయాన్ని మనతో ముందుగా చెప్పడం అనేది ఎంత ధన్యకరమైన విషయమో. ఇది నాకు తెలియదు అని అక్కడికి వెళ్ళిన తర్వాత వాపోయే కంటే ఇక్కడే తెలుసుకొని ఇక్కడే సవరించుకొని దేవుని ఎదుటికి మనం చేరినప్పుడు తప్పనిసరిగా పరిశోధన లేకుండా మనం వెళ్ళాలి. ఆ పరిశోధన మనము దేవునికి ప్రియమైన రీతిగా సిద్ధపరిచేవి కానీ మనకు హాని కలిగించేవి కావు. ఆ పరిశోధన సమయంలో కూడా దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. మనల్ని బలపరిచి మన విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయన. అట్టి దేవుడు మనకున్నాడు. మనం యావత్ బాధలో కూడా ఆయన కూడా తల్లి బిడ్డ కోసం బాధపడినట్లుగా బాధపడేవాడు. మనం కోరకుండానే ఈ పంచభూతాలలో మనకు కావలసినటువంటి సమస్త సాధన సంపత్తి అంతా మన ఆకలి, మన దప్పిక, మన శోష అంతా ఎరిగి అన్నీ అనుగ్రహిస్తున్నాడు కదా. ఇవన్నీ అనుభవించి దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పటికీ న్యాయ ప్రకారం కోపం మన మీద చూపించకుండా జాలిని చూపిస్తూ న్యాయస్థానంలో నిలబడి దేవుని కోపమును గురి కాకుండా ఉండినట్లు ముందుగానే మనకి ఈ విధంగా తన కృపను చూపిస్తున్నాడు. ఆయన మాటలు వినిపించుకునేటట్లుగా, గ్రహించుకునేటట్లుగా, నడుచుకునేటట్లుగా చేస్తున్నాడు. అట్టి మన ప్రభువుని మనం హృదయపూర్వకంగా సేవించుకుందాం. మీరు చాలా దూరాల నుంచి వచ్చారు. ఓ పక్కన ఎక్కడో ఉంటాను అనేటువంటి నిశ్చయత అన్నమాట. పరలోకంలో దేవుడు మనల్ని ఉంచుతారు. అలానే ఎంతో మంది దేవుని బిడ్డలు ఎంతో మంది ద్వారా నేను ప్రేమను చూశాను. నా కుటుంబం నన్ను వెలివేసింది. చాలా పెద్ద కథ ఉన్నది, ఇంకా కథ అనకూడదు, చాలా పెద్ద సాక్ష్యం ఉన్నది. కుటుంబం నుంచి చాలా శ్రమలు వచ్చినాయి, బయట నుంచి శ్రమలు వచ్చినాయి, సంఘం నుంచి కూడా శ్రమలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా దేవుడు మరి ఏనాడు ఆయన లోక స్నేహం మెల్లగా నిన్ను పాప బానిసత్వంలోనికి లాక్కెళ్ళిపోతుంది. లోకం యొక్క వైఖరి నీ మీద పెత్తనం చేయడం ప్రారంభిస్తుంది. తండ్రి ప్రేమ ఉంది, పనివారులు ఉన్నారు, స్థానం ఉంది, సమాజంలో స్థాయి ఉంది, ఆస్తి ఉంది. కానీ అతని కోరికలు అతన్ని లాక్కుని పోయింది. వెళ్ళిపోయిన వాడు తనకు కలిగిన సమస్తాన్ని ఖర్చు పెట్టేసుకున్నాడు. ఏ స్థాయికి వచ్చాడు అని అంటే, ఒకానొక దినాన్న తినడానికి ఇంకేం లేదు, కొనుక్కోవడానికి ధనం లేదు, ఉండడానికి చోటు లేదు. Depan.